Hi to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS, Government Degree and PG College, Autonomous, Mehboob Nagar. Friends, today we will discuss about measures to control inflation. This video very useful to BA first year సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్. రైట్, ఈరోజు ఈ యొక్క వీడియోలో మనము మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అనేటువంటి అంశాన్ని గురించి డిస్కస్ చేసుకుందాం. మెజర్స్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణాన్ని, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఎలాంటి చర్యల ద్వారా మనము నివారించాలి, ద్రవ్యోల్బణము నివారణ చర్యలుగా మనం ఇక్కడ ఈ యొక్క అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ద్రవ్యోల్బణాన్ని ఎలా నివారించవచ్చు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అన్నప్పుడు మరి మనకి సింపుల్ జనరల్గా ద్రవ్యోల్బణము అంటే ఏంటి, అలాగే ఏ విధంగా మనకి ద్రవ్యోల్బణం వస్తుంది, మరి ద్రవ్యోల్బణం అనేది రావటం వలన మనకి ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది, ఎవరెవరి మీద ఎలాంటి ప్రభావాలను చూపిస్తుంది అనేది మనము ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్, అయినప్పటికీ ఒకసారి ద్రవ్యోల్బణము అంటే మనం ఏం చెప్పుకుంటున్నామో, ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల యొక్క ధరలు నిరంతరంగా పెరుగుతూ ఉన్నట్లయితే మనం దానిని ద్రవ్యోల్బణంగా చెప్పడం జరిగింది. ఓకే, అలాగే అనేక మంది ఆర్థికవేత్తలు ఈ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించి డిఫైన్ చేయడము, నిర్వచించడం జరిగింది. అందులో ప్రధానంగా తక్కువ వస్తురాశి, ఎక్కువ ద్రవ్యరాశి తరపడాన్ని ద్రవ్యోల్బణం అంటాము అని, అదే హార్ట్రే ద ఇష్యూ టూ మచ్ మనీ చేజింగ్ ఏ ఫ్యూ గుడ్స్ అని డాల్టన్ చెప్పాడు. అలాగే క్రౌదర్ ద్రవ్యోల్బణం యొక్క స్థితిలో ద్రవ్యం యొక్క విలువ తగ్గి ధరలు అనేవి పెరుగుతాయి అని ఇక్కడ చెప్పాడు. ఓకే, ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని అనేక మంది ఆర్థికవేత్తలు నిర్వచించడం జరిగింది. ఇన్ స్టేట్ విచ్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ ఫాలింగ్, ప్రైజెస్ రైజింగ్ అని క్రౌదర్, అకార్డింగ్ టు క్రౌదర్ చెప్పడం జరిగింది. అలాగే ఏసీ ఫిగో వాస్తవిక ఆదాయం పెరుగుదల కన్నా ద్రవ్య ఆదాయాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి అని ద్రవ్యోల్బణ కాలంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఓకే, ఫైనల్గా ద్రవ్యం విలువ స్థితి అంటే ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యం యొక్క విలువ తగ్గి ధరల స్థాయి అనేది పెరుగుతుంది. అలాగే మరి ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలో ధరలు అనేవి నిరాటంకంగా పెరుగుతున్నాయంటున్నాము. అలాగే దాంతోపాటుగా ద్రవ్యం యొక్క సప్లై కంటే, అంటే అవసరాల కంటే ద్రవ్యం యొక్క అవసరాల కంటే సప్లై ఎక్కువగా ఉంటుంది, ద్రవ్యం యొక్క సప్లై. అలాగే ప్రభుత్వం యొక్క బడ్జెట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ వ్యయం పెరగటము, శ్రామికుల్లో అసంతృప్తి ఉండటము, ఇట్లా కొద్ది మంది లాభపడతారు, కొద్దిమంది నష్టపడతారని మనం చెప్పుకున్నాం. ముఖ్యంగా ఇందులో ఎక్కువ ధనవంతులకి ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది లాభాన్ని చేకూరుస్తుంటే, మధ్యతరగతి పేదలకి ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేది నష్టాన్ని చేకూరుస్తుంది, కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది అని మనం ఇక్కడ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఓకే, మరి ఇప్పుడు మనము ఇక్కడ ఏమంటారంటే మెజర్స్ టు కంట్రోల్, మరి ఇలాంటి ద్రవ్యోల్బణాన్ని మరి ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు కాబట్టి మనము ఏం చేయాలి అంటే ఈ ద్రవ్యోల్బణాన్ని మనము నివారించాలి అంటే మరి ఎలాంటి అంశాలు దోహదం చేస్తాయి, ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక వ్యవస్థలో నుంచి తీసివేయాలంటే, కంట్రోల్ చేయాలంటే మరి ఏం చేస్తే ద్రవ్యోల్బణం అనేది నివారించబడుతుందని చూసినట్లయితే, మానిటరిస్ట్స్ అండ్ క్లాసికలిస్ట్స్ blame on increase in money supply. That result is an increase in aggregate demand. Keynesian, on the other hand, do not attach any importance to the monetary factors. To them, inflation is caused of course by an increase in aggregate demand. Basically, these two arguments for inflation lead to demand management policies. Demand management policies may be broadly grouped into monetary policy and fiscal policy. However, inflation is also caused by cost push factors. Often, price and income policy are argued. Alage suggested to control this type of inflation. In fact, inflation in economy is a mixture of demand pull and cost pull factors. Thus, the controlling inflation policy makers employ are 2-3 methods. One is monetary method measures and physical measures. Another one is non-monetary measures.
ఓకే, ఇక్కడ మనకి ద్రవ్యోల్బణాన్ని నివారించడంలో మరి ఎలాంటి చర్యలను తీసుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి మానిటరీవాదులు, ద్రవ్యవాదులు, అలాగే క్లాసికలిస్ట్స్ అంటే సాంప్రదాయవాదులు, అలాగే కినీషియన్ వాదులు అందరూ కూడా రకరకాల అభిప్రాయాలని వారు చెప్పడం జరిగింది. కొద్దిమంది ఏమో అగ్రిగేట్ డిమాండ్ అంటే సమిష్టి కీన్స్ ప్రకారంగా అగ్రిగేట్ డిమాండ్ ద్రవ్యపరమైనటువంటి చర్యల్లో భాగంగానే మరి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే క్లాసికలిస్ట్ మానిటరీ పాలసీస్ అంటే ఇక్కడ ద్రవ్యం యొక్క సప్లైని ఇచ్చేయడం ద్వారా కూడా మరి ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్పడం జరిగింది. ఫైనల్గా జనరల్గా మనకి మరి ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ చేయడానికి మనకి ప్రధానంగా 3 రకాలైనటువంటి చర్యలు మనం ఇక్కడ తీసుకుంటున్నాం. ఒకటేమో మానిటరీ మెజర్స్ అంటున్నాము, ద్రవ్యపరమైనటువంటి మెజర్స్, అలాగే ఫిజికల్ కోశపరమైనటువంటి చర్యలు, అలాగే నాన్ మానిటరీ ద్రవ్యేతర చర్యలు అనేవి మనకి ఇక్కడ చూడవలసిన అవకాశము ఉంది. ఓకే, మరి ఏంటి ఏ విధంగా మరి ద్రవ్యపరమైనటువంటి చర్యలు అంటే మరి ఇక్కడ ద్రవ్యపరమైనటువంటి చర్యల్ని చేసేటువంటి అవకాశం అంటే ఎవరు ద్రవ్యపరమైన చర్యలు చేస్తారంటే ఇక్కడ చూసినట్లయితే మానిటరీ పాలసీ ఈజ్ ది పాలసీ ఎంప్లాయిడ్ బై ది సెంట్రల్ బ్యాంక్ టు ఆల్టర్ ది కాస్ట్ ఆఫ్ క్రెడిట్, demand for credit and the availability of credit. It is also known as the credit control policy. A central bank has the following instrument of credit control as it is disposal to influence the demand, cost and availability of credit of the country money supply. రైట్, ఇక్కడ మానిటరీ మెజర్స్ అనుకుంటున్నాము. మరి ద్రవ్యపరమైన చర్యలు అంటున్నాము. మరి ద్రవ్యపరమైన చర్యలు మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ ద్రవ్యపరమైన చర్యల్లో ప్రధానంగా మరి ఇక్కడ ద్రవ్యపరమైన చర్యలను చేపట్టేటువంటి వారు ఎవరైనా మనం చూసినట్లయితే మనకి రిజర్వ్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే సెంట్రల్ బ్యాంక్ ప్రతి ఒక్క దేశం యొక్క కేంద్ర బ్యాంకులు ఏం చేస్తాయి అంటే ద్రవ్యోల్బణ కాలంలో అంటే ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయడానికి ద్రవ్యపరమైన చర్యల్ని చేపట్టేది ఎవరు అంటే సెంట్రల్ బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుంది అంటే తన యొక్క గుణాత్మక పరిమాణాత్మక చర్యల ద్వారా ఏం చేస్తుంది ద్రవ్య విధానాన్ని కొనసాగిస్తూ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కొన్ని సూచనలు అంటే కొన్ని అంశాల్లో మార్పుల్ని తీసుకొస్తుంది. అదే మనం ఇక్కడ ద్రవ్యపరమైన చర్యలు ప్రధానంగా 4 టైప్స్ ఇక్కడ మనకి 4 రకాల ద్రవ్యపరమైనటువంటి చర్యలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి 1 ఈజ్ బ్యాంక్ రేట్, సెకండ్ ఈజ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, థర్డ్ క్యాష్ రిజర్వ్ రేషియో CRR, ఫోర్త్ వన్ సెలెక్టివ్ మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. ఇక్కడ ప్రధానంగా ఒకటి ఏంటంటే బ్యాంకు రేట్. ఓకే, రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుంది అంటే ద్రవ్యోల్బణ కాలంలో ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తుంది బ్యాంక్ రేట్ని లో మార్పులు తీసుకొస్తుంది. బ్యాంక్ రేట్ మీన్స్ దీన్ని మనం డిస్కౌంట్ రేట్ కూడా అంటాము. బ్యాంక్ రేట్ని పెంచుతుంది. బ్యాంకు రేట్ని పెంచుతుంది అంటే ఎక్కడ బ్యాంక్ రేట్ని పెంచుతుంది అంటే వాణిజ్య బ్యాంకులు తమ యొక్క సెక్యూరిటీలు ఆర్బీఐ వద్ద పెట్టి ఏం చేస్తాయంటే అప్పు తీసుకుంటాయి. అంటే వాణిజ్య బ్యాంకులకు అప్పించాలంటే బ్యాంకులకు బ్యాంకుగా మనకి కేంద్ర బ్యాంకు పనిచేస్తుంది. బ్యాంకర్స్ బ్యాంక్ అంటాం. బ్యాంకర్స్ బ్యాంక్ అనేది రిజర్వ్ బ్యాంక్ కేంద్ర బ్యాంకు కాబట్టి మరి వాణిజ్య బ్యాంకులు తమకు కావాల్సినటువంటి వడ్డీ అప్పు కావాలనుకున్నప్పుడు ఏం చేస్తాయంటే తమ యొక్క సెక్యూరిటీని ఆర్బీఐ వద్ద పెట్టి అప్పు తీసుకుంటాయి. అలా అప్పు తీసుకునేటప్పుడు దాని మీద ఆర్బీఐ ఏం చేస్తుంది వడ్డీ రేటును విధిస్తుంది. ఆ వడ్డీ రేట్ని మనం ఏమంటున్నాము అంటే బ్యాంక్ రేటు అంటున్నాము. మరి ద్రవ్యోల్బణం ఉన్నటువంటి సమయంలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ యొక్క బ్యాంక్ రేట్ ఈ యొక్క వడ్డీ రేట్ ఏదైతే ఉందో ఈ వడ్డీ రేటుని ఏం చేస్తుంది అంటే పెంచుతుంది. అలా బ్యాంక్ రేట్ని పెంచడం వల్ల ద్రవ్యోల్బణం సమయంలో బ్యాంక్ రేట్ని పెంచినట్లయితే వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి అంటే అవి అప్పు తీసుకునేటువంటి పరిమాణాన్ని తగ్గించుకుంటాయి. అలా అప్పు తీసుకునే పరిమాణం తగ్గించడం వల్ల ఏమవుతుంది ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క సప్లై తగ్గుతుంది. ద్రవ్యం యొక్క సప్లై తగ్గడంతో పాటుగా అలాగే బ్యాంకులు తక్కువ కూడా వడ్డీలు బ్యాంకు కూడా ఏం చేస్తుంది అంటే ఎక్కువ ప్రజలకు ఇచ్చేటువంటి రుణాల మీద వడ్డీ రేట్ని పెంచుతుంది. ఎందుకంటే ఆర్బీఐ వీళ్ళ యొక్క వడ్డీ రేటు పెంచింది కాబట్టి వీళ్ళు కూడా ప్రజలకు ఇచ్చేటువంటి రుణాల మీద ఇచ్చే వడ్డీ రేట్ని కూడా పెంచుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రజలు మరి వడ్డీ రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాంకుల దగ్గర రుణాలు తక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఏమవుతుంది అంటే ద్రవ్యం చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యం ఏమవుతుందంటే ద్రవ్యం యొక్క సప్లై తగ్గడానికి అవకాశం ఉంటుంది. ద్రవ్యం యొక్క సప్లై తగ్గితే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వస్తు సేవల యొక్క ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే మన దగ్గర ద్రవ్యం కొనుగోలు చేయడానికి మన దగ్గర ద్రవ్యం ఉండదు కాబట్టి ఏం చేస్తాము అంటే ఆటోమేటిక్ మన యొక్క వినియోగ స్థాయిని తగ్గించుకుంటాం. ఈ విధంగా ద్రవ్యం యొక్క చలామణి తగ్గి ద్రవ్యోల్బణము కంట్రోల్ కావడానికి మరి ఈ యొక్క బ్యాంక్ రేట్ అనేది దోహదం చేస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అలాగే అనదర్
ఇంకొక చర్య ఏమిటి అంటే మనం ఏమంటున్నామంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటున్నాం. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ బహిరంగ మార్కెట్లు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే తన యొక్క సెక్యూరిటీలను ఓపెన్ మార్కెట్లో అమ్మటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే ప్రభుత్వం యొక్క సెక్యూరిటీలని వ్యక్తులకి, వాణిజ్య బ్యాంకులకి కొనుగోలు చేయమని ఈ యొక్క సెక్యూరిటీలని బహిరంగ మార్కెట్లో అమ్మటం చేస్తూ ఉంటుంది. అలా సెక్యూరిటీని బ్యాంకు యొక్క సెక్యూరిటీని అమ్మటం వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ వడ్డీ ప్రజలు పొందాలనే ఉద్దేశం అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తారంటే ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, ఆ యొక్క తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్య నిల్వలను ఉపయోగించి ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి లేకుంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ మార్కెట్లో ఈ ప్రభుత్వ సెక్యూరిటీ అయితే ఉన్నాయో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఏం చేస్తుంది అంటే ప్రజలు అలాగే వాణిజ్య బ్యాంకులన్నీ కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా సెక్యూరిటీని కొనుగోలు చేయడం వల్ల మరి ఏమవుతుంది, ప్రజల దగ్గర వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి ద్రవ్యం మొత్తం కూడా ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దీంతో ద్రవ్యం యొక్క చలామణి, ద్రవ్యం యొక్క సప్లై ఏమవుతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ద్రవ్యం యొక్క సప్లై మొత్తం కూడా ఏమవుతుంది, మనకి ఓపెన్ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసింది, సెక్యూరిటీని కొనుగొంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసింది కాబట్టి అమ్మటం వలన అందరూ కొనుగోలు చేశారు కాబట్టి ద్రవ్యం యొక్క సప్లై తగ్గి ఆటోమేటిక్గా ధరలు అనేవి కంట్రోల్ కావడానికి అవకాశం ఉంది. అలాగే మరొక కాన్సెప్ట్ ఏమైనా ఇక్కడ క్యాష్ రిజర్వ్ రేషియో, నగదు నిల్వల నిష్పత్తి అంటాము. ఇక మరి ఈ నగదు నిల్వల నిష్పత్తి ఏంటంటే దేన్ని మనం నగదు నిల్వల నిష్పత్తి అంటాము అంటే వాణిజ్య బ్యాంకులు స్వీకరించే డిపాజిట్లలో కొంత భాగాన్ని కేంద్ర బ్యాంకు వద్ద నిల్వ ఉంచాలి. దీన్నే మనం ఏమంటాము అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం, నగదు నిల్వల నిష్పత్తి అని పేర్కొంటాం. అంటే ప్రతి వాణిజ్య బ్యాంక్ కూడా ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర కొంత నగదుని రిజర్వ్ చేసి పెడుతుంది. మరి ద్రవ్యోల్బణ సమయంలో ఏం చేస్తుంది అంటే ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, యొక్క వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వల నిష్పత్తిని పెంచుతుంది. పెంచినప్పుడు ఏమవుతుంది, వాణిజ్య బ్యాంకులకు అంటే వాణిజ్య బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి డబ్బులో కొంత భాగాన్ని ఏమవుతుంది రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతున్నాము. ఈసారి అంటే ద్రవ్యోల్బణ కాలంలో ఏమవుతుంది అంటే మొత్తం ద్రవ్యాన్ని రిజర్వ్ బ్యాంకు ఏం చేస్తుంది, ఎక్కువ మొత్తంలో నగదు నిల్వల నిష్పత్తిని పెంచడం వల్ల వాణిజ్య బ్యాంకుల దగ్గర అప్పులు ఇచ్చేటువంటి పరిమాణాలు తగ్గిపోతాయి. నగదు నిల్వలు అనేవి తగ్గిపోతాయి వాణిజ్య బ్యాంకుల దగ్గర. ఎందుకు తగ్గుతాయి అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర పెడుతుంది కాబట్టి నగదు నిల్వల్ని వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి శక్తి తగ్గిపోతుంది. దాంతో పెట్టుబడి, ఉద్యోగిత మరియు ఆదాయాలు, డిమాండ్ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తగ్గడానికి అవకాశం ఉంది. రుణాలు ఇచ్చేటువంటి శక్తి తగ్గింది కాబట్టి పెట్టుబడిదారులకు పెట్టుబడి తగ్గిపోతుంది. అలాగే పెట్టుబడి తగ్గడం వల్ల వాళ్ళు ఉపాధి అవకాశాలని తగ్గిస్తారు. అలా చేయడం వల్ల శ్రామికుల యొక్క వేతనాలు తగ్గి ఆదాయం తగ్గుతుంది. తత్ఫలితంగా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి తగ్గి వస్తు సేవలకు డిమాండ్ తగ్గుతుంది. వస్తు సేవల డిమాండ్ తగ్గి ఆటోమేటిక్గా ఆర్థిక వ్యవస్థలో ధరలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ద్రవ్యోల్బణాన్ని కొంత మేరకు నివారించవచ్చు అని మనము చెప్పుకోవచ్చు. అలాగే కొన్ని సెలెక్టివ్ మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్, ముఖ్యంగా అంటే కొన్ని ఎంపిక చేసుకున్నటువంటి పద్ధతుల్ని కూడా ఇక్కడ మనము చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా మార్జిన్స్ మార్జిన్లని పెంచడం ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ద్రవ్యోల్బణాన్ని నివారించవచ్చు. మార్జిన్స్ అంటే ఏంటి, సాధారణంగా వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చేటువంటి సందర్భంలో బ్యాంకులు వస్తువుల్ని కానీ ఆస్తిని కానీ తనఖా పెట్టుకొని పూచీగా పెట్టుకొని వాటి విలువని పూర్తిగా కాకుండా కొంత మేరకు తగ్గించి ఇస్తుంది. ఈ తగ్గించే రేటుని ఏమంటాము అంటే మార్జిన్ అంటాము. మరి ద్రవ్యోల్బణ కాలంలో రుణాలని తగ్గించాలి అంటే ఏం చేయాలి, మార్జిన్ల యొక్క ఆవశ్యకత అంటే మార్జిన్లని కూడా పెంచాలి. ఆ మార్జిన్లను పెంచితే రుణాలు ఇచ్చే పరిమాణము తగ్గిపోయి ద్రవ్యోల్బణము నివారించబడుతుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే మరికొన్ని వినియోగ పరపతిని కూడా తగ్గించాలి. వినియోగదారులు పెట్టుబడి కాకుండా వినియోగించేటువంటి వినియోగ పరపతి అంటే ఎక్కువ మొత్తంలో వినియోగదారులు ఏం చేస్తారంటే ప్రదర్శన ప్రభావానికి లోనై మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎక్కువ మొత్తంలో వస్తువులను డిమాండ్ చేయడము. వీళ్ళకి వాణిజ్య బ్యాంకులు ఎక్కువ మొత్తం రుణాలు ఇస్తూ ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, అన్నీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4-వీలర్ వెహికల్స్ కొనుక్కోవాలన్నా, గృహ రుణాలు కావాలన్నా, ఇంకా ఏదైనా లగ్జరీస్ విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేయడానికి బ్యాంకులు ఏం చేస్తాయంటే వడ్డీ రేటుకి క్రెడిట్ను పరపతిని అందిస్తూ ఉంటాయి. మరి దీనివల్ల ఏమవుతుంది అంటే నిత్యావసర వస్తువులకు ఉపయోగించే వనరులన్నీ కూడా విలాస వస్తువులకు ఉపయోగించడం వల్ల ఏమవుతుంది అంటే ధరలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ఈ యొక్క వినియోగ పరపతిని మొత్తాన్ని కూడా అంటే డౌన్ పేమెంట్ని పెంచి అంటే రుణాలు ఇస్తూ డౌన్ పేమెంట్ని పెంచినట్లయితే
అది ఏమవుతుంది అంటే కొంతమేరకు వినియోగదారులు వినియోగ పరపతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇవన్నీ కూడా మానిటరీ పాలసీస్ అన్నీ కూడా ద్రవ్యపరమైనటువంటి చర్యలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఓకే, ఇంకా మరి ఫిజికల్ పాలసీస్ మీన్స్ కోశపరమైనటువంటి చర్యలను ఒకసారి మనం చూసినట్లయితే ఫిజికల్ పాలసీ మెజర్స్ కంప్రైజ్ ది పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ రిలేటింగ్ ది టాక్సేషన్, expenditure and borrowing. These three elements of the fiscal policy influence aggregate spending. We know that the bulk of aggregate spending is derived from government spending. During inflation, government spending may be reduced. ఇక్కడ మనం చూసినట్లయితే మరి కోశపరమైన చర్యల్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే పన్నుల రూపంలో, అలాగే ప్రభుత్వం యొక్క వ్యయం రూపంలో, అలాగే ప్రభుత్వ రుణాలకు సంబంధించినటువంటి బడ్జెట్ విధానాన్ని మొత్తాన్ని కూడా మనం ఏమంటాము అంటే ఫిజికల్ పాలసీ, కోశ విధానంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. మరి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం కోసం మరి ఏం చేయాలంటే ఇక్కడ ప్రభుత్వము ద్రవ్యోల్బణానికి ఈ యొక్క కోశ విధానాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ యొక్క కోశపరమైనటువంటి చర్యల్ని ఫిజికల్ పాలసీని జేఎం కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త వీటిని సూచించాలని చెప్పవచ్చు. మరి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి బడ్జెట్ ద్వారా ప్రభుత్వము తన యొక్క కోశ విధానాన్ని ప్రకటిస్తూ ఉంటుంది. అందులో ప్రధానంగా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం యొక్క వ్యయం చూసినట్లయితే ద్రవ్యోల్బణ సమయంలో ప్రైవేట్ వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది, ప్రైవేట్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వస్తు సేవల సప్లై పరిమితంగా ఉండటము, ద్రవ్య చలామణి పెరగడం వలన ఆర్థిక వ్యవస్థ మీద చెడు ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రైవేటు వ్యయానికి ప్రైవేటు ఎక్స్పెండిచర్కి ఆపోజిట్ విరుద్ధంగా ప్రభుత్వం తన వ్యయాన్ని ఏం చేయాలంటే తగ్గియాలి. ప్రైవేట్ వ్యయం పెంచినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలంటే ద్రవ్యోల్బణ సమయంలో తన యొక్క ఖర్చుని తగ్గించుకోవాలి. సరే, కొన్ని అనుకోనటువంటి సంఘటన అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం లాంటి సమయంలో, మరి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నటువంటి సమయంలో, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఇది కుదరదు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షేమ ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క వ్యయాన్ని తగ్గించడానికి పెద్దగా ఆసక్తిని చూపించలేము. ఆధునిక సమాజంలో ఇది సాధ్యపడదని మనం ఇక్కడ చెప్పవచ్చు. కానీ ప్రభుత్వము ఆ ద్రవ్యోల్బణ కాలంలో కొంతమేరకు వ్యయాన్ని తగ్గిస్తే మరి ఏమవుతుంది అంటే ద్రవ్యోల్బణము అనేది తగ్గటం పోగా ఆర్థిక మాంద్యం రావడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉందని మనం ఇక్కడ అనుకోవచ్చు. కాబట్టి కొంతమేరకు వ్యయాన్ని తగ్గిస్తే బాగుంటుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కోశపరమైన చర్యలో భాగం. అలాగే ట్యాక్స్ సిస్టమ్, ట్యాక్సెస్ అనుకున్నాం, పన్నుల విధానం, పన్నులు కూడా మరి కోశపరమైన చర్యల్లో ద్రవ్యోల్బణ సమయంలో ఏం చేయాలంటే ప్రజల వద్ద ఉన్న ఖర్చు చేయగలిగినటువంటి అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అయితే ఉందో, వ్యయార్హ ఆదాయం అయితే ఉందో, ఆ వ్యయార్హ ఆదాయాన్ని తగ్గించినట్లయితే ఏమవుతుందంటే కొంతమేరకు వాళ్ళ యొక్క వినియోగం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో వస్తువుల డిమాండ్ తగ్గి ధరలు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యయార్హ ఆదాయం తగ్గించాలంటే మరి ఏం చేయాలంటే ప్రభుత్వము ప్రజల మీద పన్నుల యొక్క పరిమాణాన్ని పెంచాలి. అలా పన్నుల యొక్క పరిమాణాన్ని పెంచితే ఏమవుతుందంటే వస్తువుల మార్కెట్లో ఉండడం వల్ల ఖర్చు చేయగలిగే ఆదాయం ఆటోమేటిక్